Hey guys, welcome back to our YouTube channel Triveni Ram Vlogs. Please subscribe to my channel. ఈ రోజు మనం ముందుగా బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు, పోపు దినుసులు, అలానే కరివేపాకు ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయల్ని హాఫ్ అన్ అవర్ ఎందుకు ఆరబెట్టుకున్నాను అంటే జిగురు అనేది అంతగా రాకుండా తగ్గుతుందని చెప్పి. ఇప్పుడైతే అదే కడాయిలో హాఫ్ కేజీ బెండకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు 10 మినిట్స్ తర్వాత యాడ్ చేయాలి. ఎందుకంటే ముందే యాడ్ చేయడం వల్ల కూడా జిగురు అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం ప్రిపేర్ చేసుకుందాము. బెండకాయ ఫ్రైలో యాడ్ చేయడం కోసం కొద్దిగా ఎండు కొబ్బరి, 15 వెల్లుల్లి రెమ్మలు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు. ముందైతే కారం, ఉప్పు, ఎండు కొబ్బరి ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టుగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనం యాడ్ చేయక్కర్లేదండి. జస్ట్ కొద్దిగా 3 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను అందులో నుంచి. ఆ 3 స్పూన్స్ యాడ్ చేస్తే చాలు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, 3 స్పూన్స్ కారం ఈ మూడింటిని యాడ్ చేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఎక్కడ జిగురు అనేది లేకుండా బాగా మిక్స్ అయిపోయి ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై లిడ్తో క్లోజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి వేడి వేడి అన్నం, అలానే బెండకాయ ఫ్రై. ఇందులో మనం ఇంకా ఏ కర్రీ కలుపుకోకర్లేదండి. ఓన్లీ ఈ బెండకాయ ఫ్రైలో వేసిన కారమే మనకి అన్నంలో మిక్స్ అవుతుంది కాబట్టి పప్పు, సాంబార్, రసం ఇలా ఏం అవసరం లేదు. ఓన్లీ ఆ బెండకాయ ఫ్రైతో తినేసేయచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణి రామ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.